పెళ్లైన 4 ఏళ్ల అనంతరం ఒక దంపతులకు ఒకే కాన్పులో 3 పిల్లలు జన్మించారని రమ్య హాస్పిటల్ డాక్టర్ ప్రభావతి పేర్కొన్నారు. గురువారం రమ్య హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఐపోలవరం గ్రామానికి చెందిన వీరబాబు, నాగవీర జ్యోతిలకు సుమారు 4 ఏళ్ల కిందట వివాహం అయిందని, వీరికి గర్భం సంబంధించిన పరీక్షలు నిర్వహించగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దానికి సంబంధించి తమ వద్దనే మందులు వాడడం జరిగిందన్నారు. ఈ క్రమంలో తొలిసారి జ్యోతి గర్భం దాల్చగా మెరుగైన వసతి కల్పించి వైద్యం అందించడం జరిగిందన్నారు. జ్యోతి 9 నెలలు పూర్తి కావడంతో సిజేరియన్ ఆపరేషన్ చేయగా 3 పిల్లలు జన్మించడం జరిగిందన్నారు. వీరిలో 2 బాబులు, 1 పాప ఉన్నారని, ప్రస్తుతానికి వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్ ప్రభావతి వెల్లడించారు. మా దగ్గరికి అంటే గత ఇంకా 3 years బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారండి. అంటే నాగలీల జ్యోతి అని, పోలవరం నుంచి. వాళ్ళ హస్బెండ్ పేరు వీరబాబు. అంటే పిల్లలు లేరు అని వచ్చారు. సో ఆ టెస్ట్లో మేము చూసినప్పుడు పేషెంట్కేను అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే పీసీఓడి అని ప్రాబ్లం ఉంది. అదేవిధంగా థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది. ప్లస్ హస్బెండ్కి మాత్రము అంటే కౌంట్ చాలా బాగా తక్కువగా ఉంది. అంటే 15 million 10 ఉంది. అలాగే స్కానింగ్ హస్బెండ్ వేయించాము. క్రానిక్ ఎడెమైటిస్ విత్ వ్యారిల్ అని వచ్చింది. ప్రాబ్లంతో పాటు హస్బెండ్కి ఉంది. సో స్టార్ట్ చేసిన తర్వాత అవి తీసి అంటే ప్రెగ్నెన్సీకి కావాల్సిన మందులు అవి ఇచ్చాము. దేవుడి కృప చేత మరి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ మంత్లో అట్లా స్కానింగ్ చేసినప్పుడు అంటే ఫస్ట్ 3 monthsలో ఒక స్కాన్ చేస్తాము కన్ఫర్మేషన్ కోసము. చేసినాక అప్పుడు ట్రిప్లెట్స్ అని తెలిసిందనమాట. సో పేషెంట్ అంటే రెగ్యులర్గా చెకప్స్కి వస్తూ ఉన్నారు. ట్రిప్లెట్స్ కనుక అంటే సర్విక్స్ కూడా షార్ట్గా ఉంది కనుక దానికి ప్రొఫిలాక్టిక్ స్టిచ్ వేసి అంటే సర్వైకల్ ఎన్సర్క్లాస్ వేసి అట్లా కంప్లీట్ బెడ్ రెస్ట్ అది అడ్వైస్ చేశాము. సో వాళ్ళు కూడా చెప్పిన రీతిగా వాళ్ళు కూడా చక్కగా ట్రీట్మెంట్కి రెగ్యులర్గా రావటం, ఇచ్చిన మెడిసిన్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటాం మూలంగా ప్రెగ్నెన్సీ మంచిగానే ప్రోగ్రెస్ అయ్యి ఆల్మోస్ట్ 9th monthకి వచ్చేసింది. ఇంకా అంటే ట్రిప్లెట్స్కి ఎప్పుడు కూడా మనము అంటే సిజేరియనే చేయాలి. బికాజ్ బేబీస్ అబ్నార్మల్ పొజిషన్స్లో ఎక్కువగా ఉంటారు. అలా తనకి 2 బేబీస్ ఎదురుకాలతో ఉన్నారు. ఒక బేబీ హెడ్ కిందకుంది. సో సడన్గా మొన్న మిడ్ నైట్ ఐ థింక్ అరౌండ్ 2 o'clock అట్లా ఉమ్మనీరు రప్చర్ అయ్యి వచ్చింది. ఉమ్మనీరు పడిపోయి వచ్చింది. సో వెంటనే అది ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలు ఇద్దరిని కూడా క్షేమంగా ఉన్నారు. కానీ పేషెంట్కి అంటే బీపీ కొంచెం అంటే లేబర్లో బాగా ఎక్కువగా ఉండింది. అంటే 180 అట్లా ఉండింది. సో మెడిసిన్స్ ఇమీడియట్గా ఇచ్చాము. బట్ స్టిల్ పేషెంట్కి ఫస్ట్ డే ఫిట్స్ అట్లా వచ్చినవి. ఎక్లాంప్సియాలోకి వెళ్ళారు. బట్ అది కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేయడంతో పేషెంట్ రికవరీ కూడా మంచిగా ఉంది. అంటే బేబీస్ కూడా మంచిగా వెయిట్ అది 9th month వచ్చేసింది కనుక క్రై అంతా బాగుంది. అంటే బేబీస్కి లంగ్స్ మెచ్యూర్ అవడానికి కూడా బీటామథోన్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చాము. పీడియాట్రిషియన్ సహకారంతో బిడ్డలు కూడా చక్కగా ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు మంచిగా ఉన్నారు. త్వరగానే రికవర్ అయిపోయారు.